వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. పాలకొల్లు పంచరామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో 3వ కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ, శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం అని, ఈ సోమవారం శిరోభాగ నిలయం క్షీరరామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటే పంచరామ యాత్రలు చేసిన ఫలితం ఉంటుందన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిస్తే సర్వేశ్వర్యాలు కలుగుతాయని, ఇహబాధలు తొలగుతాయని అన్నారు. భక్తులు దీపారాధన, సాలగ్రామ దానాలు చేస్తే సకల కోర్కెలు నెరవేరుతాయని, ఈరోజు స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకములు, ఏకాదశి రుద్రాభిషేకములు, పాశుపతి అభిషేకములు, కేదారేశ్వర వ్రతములు నిర్వహిస్తామని తెలియజేశారు.
धैर्य विजय भय आयु आरोग्यैश्वर्य अभिमुच्यतु महाविष्णु अनुग्रह सिद्ध्यतु कार्तिक శ్రీ క్షీరాంగ స్వామి నమః. పాలకోల క్షేత్రమైన పంచరామ క్షేత్రం క్షీరారాంగ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజు ఉదయం నుంచి గోపూజ నుంచి ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాన్యాసం, రుద్రాభిషేకాలు, పాశుపతాలు, రుద్రహోమం, చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలు ఈ రోజున జరుగుతున్నాయి. సర్వేణ నయం ప్రధానం, అన్నింటిలో కల్లా నేత్ర ప్రధానం అంట శిరస్సు ప్రధానం అంటే మనిషికి. అలాగే స్వామివారి శిరోభాగ క్షీరాంగ స్వామివారి యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే పంచరామ క్షేత్ర దర్శనం చేసిన ప్రభావం కలుగుతున్న అందరికీ కూడా అమరావతి, సావన, ద్రాక్షారం, భీవరం, పాలకొల్లు 5 ఆరామాల్లో స్వామివారి దర్శనం చేసి ఎంత భాగ్యం కలుగుతుందో ఈ రోజున పాలకొల్లు క్షీరాంగ స్వామి దర్శనం చేసుకుంటే, స్వామివారు ఒక్కరిని దర్శనం చేసుకుంటే అంత భాగ్యం కలుగుతుంది. కనుక ఈరోజు 3వ సోమవారం, 3 త్రినేత్రం, 3కి ఎంత ప్రాధాన్యత ఉంది, 3కి 7కి 9కి ఎంత ప్రాధాన్యత అంటే త్రినేత్రం స్వామివారికి 3వ నేత్రం ఎలాగో 3వ సోమవారం గొప్ప విశేషం. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మన స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు విశేషంగా తరలిస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా దేశం బాగుండాలి, గ్రామం బాగుండాలి, అందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఈ స్వామివారి ప్రార్థిస్తున్నాం. ఈరోజు శివాయ శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శిరోభాగమైనటువంటి శ్రీ స్వామివారిని యొక్క కార్తీక మాసం సందర్భంగా 3వ సోమవారం మరి ఈరోజు ఉదయం 3 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకములు చేయించుకోవడం జరుగుతున్నది. అలాగే ఉచిత దర్శనం క్యూ లైన్స్ కూడా నిండి ఉన్నది. ప్రత్యేక దర్శనకు సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం అనేది క్యూ లైన్లో భక్తులకు అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు సదుపాయం, చిన్నపిల్లలకి పాలు, అలాగే భక్తులచే శ్రీ స్వామివారి ఆలయం బయట ఉపమ, ప్రసాదాలు, అలాగే టిఫిన్లు వగేరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం కూడా రేపాకవారి సత్రం నందు భక్తుల ద్వారా ఏర్పాటు చేయడమైనది. ఈరోజు సుమారుగా 200 బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున వివిధ డిపోల నుండి మా ఆర్టీసీ యాప్ నందు తెలియపరిచి ఉన్నారు. వారి యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 3వ శనివారం అవడం వలన ఈ వారం ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పాలకొల్లు పంచరామాల్లో ఒకటైన శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ప్రాంగణంలో బిక్సి ఎదురుగా శివునికి రుద్రాభిషేకం 30 నిమిషాల్లో చేసే విధానం, 16 సోమవారాల వ్రతం మరియు ప్రతి సోమవారం నిత్య పూజ విధానం, పుస్తక ఉచిత పంపిణీ కార్యక్రమం. బృందావన హాస్పిటల్ వారు మరియు వారాహి ఫ్లెక్స్ వారి ఆర్థిక సహకారంతో ఇవాళ ఈ పుస్తక ఆవిష్కరణతో పాటు భక్తులందరికీ కూడా ఉచితంగా ఈ పుస్తకాన్ని పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పాలకొల్లు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కంపూడి కుమార్ గారు, అలాగే యూకేసీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ గారు, రాము గురుస్వామి గారు, కటారి నాగేంద్ర గారు, రవి గారు, నారాయణ గారు, కొల్లుకొండ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మీ గద్దెల లక్ష్మణరావు, వారాహి ఫ్లెక్స్ మేనేజింగ్ డైరెక్టర్. స్పాన్సర్ చేసినటువంటి వారు బృందావన హాస్పిటల్, అలాగే సిరి ఫ్లెక్స్, వరాహి ఫ్లెక్స్గా మార్చడం జరిగింది. వారిద్దరి సౌజన్యంతో ఈ పుస్తక రూపకరణ చేయడం జరిగింది. మీరందరూ కూడా భక్తులు ప్రతి వారం కూడా శివుని ఏ విధంగా స్వామివారిని కొలవాలనేది ఉత్సంకరంగా ఈ పుస్తకం చేయడం జరిగింది. స్వామివారి చరిత్ర, ఈ అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. అలాగే మన రికార్డింగ్ రూపంలో కూడా ఒక లింక్ని ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మనం పెట్టినట్లయితే
మొత్తం కూడా విపులీకరించి రావడం జరుగుతుంది. ఈ పుస్తక దాత బహుకరించినటువంటి వ్యక్తులు బృందావన్ హాస్పిటల్ వారికి, వరాయి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. డాక్టర్ గారు ఒకసారి ఫోటో తీయమ్మా డాక్టర్. రండి గురుగారు, పుస్తకం తీసుకొని రండి ఒకసారి. ఆయన ఇస్తారా మా స్వామి ఒకరికి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులు పంచాయతీలకు ఇస్తే వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత వైఎస్ జగన్కే అందిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 8 గ్రామాల సర్పంచ్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సందర్భంగా మంత్రి కార్యాలయంలో మాట్లాడారు. గ్రామంలో కనీస వసతులు ఏర్పాటు చేయకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టీడీపీ పార్టీలో చేరిన సర్పంచ్లను సాదరంగా మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అదేవిధంగా సరే ఇలా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. అందరూ చప్పులు కొట్టి అభినందిద్దాం. తర్వాత కౌరు అన్న ఆగండి ఒకసారి. అండి గురుగారు, అండి అండి పక్కన కొద్దిగా వెనక్కుండా. రెడ్డి గారు అండి 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 వెనక్కి వెళ్ళిపోతే ఏం పడతారా? నా ఇంటి నా తీస్తారు నేను వెనక్కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడేం రావట్లేదు. సర్లే నేను క్లోజప్కి వెళ్తాను. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సర్పంచులు సగౌరవంగా తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా గ్రామాల్లో మాకు అవకాశం ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది. మేము సర్పంచులుగా గెలిచిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి ఏదైతే కనీసం ముగ్గు కొట్టడానికి కానీ బ్లీచింగ్ కొట్టడానికి కానీ ఒక్క చిల్లి గవ్వ పంచాయతీ ఆఫీసులో ఉండనటువంటి పరిస్థితి. ఆఖరికి చెత్త రిక్షావాడికి ఆ యొక్క నెలసరి జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి పంచాయతీలో ఉండేటువంటి స్థితి. మా గ్రామాల్లో త్రాగునీరు సురక్షితంగా లేక ఫిల్టర్ బెడ్లు బాగు చేసుకుందామంటే కనీసం ₹1,00,000 కూడా అక్కడ నిల్వ ఉండనటువంటి పరిస్థితి. పంచాయతీలకి నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసేసి మరి ఆ నిధులను కూడా పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితుల్లో ఆత్మ గౌరవం లేకుండా ఆ రోజు గ్రామ సర్పంచులుగా మేము ఉన్నాం. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా మళ్ళీ పెద్ద ఎత్తున ఆ నిధులను పంచాయతీకి మరి నేరుగా ఇవ్వడమే కాకుండా మొన్ననే ఏదైతే రేపు జనవరి సంక్రాంతి పండుగ లోపల దగ్గర 4,500 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఏదైతే గ్రామాల్లో రోడ్లు, డ్రైన్స్, ఏదైతే త్రాగునీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో పెద్ద ఎత్తున సర్పంచులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి ఓటమి ప్రభుత్వంలో చేరడం, ఇవాళ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషకరం. ఇది చేయాలంటే మీ గ్రామాల అభివృద్ధి అవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఉత్సవ విగ్రహాలు మీరు పేరు
సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. రాష్ట్రపతి వచ్చినా కూడా మీ తర్వాత ఎవరినైనా గౌరవించాలి. అటువంటి సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలు చేశారు. బడుగు బలహీన వర్గాలు వారు సర్పంచులు అయ్యారు రిజర్వేషన్స్లో. కానీ ఈవేళ మీరు ఏమీ చేయలేని పరిస్థితులు గతంలో అలా మిగిలిపోయారు. ఇందాక మన మంత్రి గారు చెప్పినట్టు బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో మీ యొక్క నిధుల్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నింటినీ కూడా జగన్ గారు డైవర్ట్ చేసేసారు. కేవలం ఒక జేబు దొంగ బెటర్ జగన్ కంట. ఎందుకంటే జేబు దొంగ జేబు వరకే పడతారు. కానీ మీ పంచాయతీలో నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మీరు అభివృద్ధి చేస్తారని ఆ నిధులన్నింటినీ కూడా పక్క వేసి వాడేసుకున్న పరిస్థితి మనం జగన్ గారి పరిస్థితులు చూసాం. అందుచేత ఈవేళ జగన్ గారు గ్రామాలన్నీ కూడా సర్వనాశనం చేశారు. ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ గ్రామాలను మళ్ళీ స్వదయోగం చేయాలని సర్కార్ పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా రామానాయుడు గారి యొక్క సహకారం తీసుకుని మీరు మా టైంలో ఏ పనులు అయినాయి అనేదే మీకు సర్పంచ్గా ముఖ్యం. అయితే తప్పనిసరిగా 4 మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారని మీ సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మీ అందరికీ మా అందరం అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశంలో జాయిన్ కావడాన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఒక సమర్థవంతమైన నాయకుల నాయకత్వంలో పనిచేయడాన్ని మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, మరి పాలకులు అంటే డాక్టర్ నిమ్మల రామానాయుడు అంటే పాలకులు అనే విధంగా పాలకులు ఘనతని ప్రపంచానికి చాటినటువంటి ఏకైక సమర్థత కలిగినటువంటి నాయకుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అనడంలో ఏమాత్రమైన సందేహం లేదు. అందుచేత ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తాం. ఆయన ఏ పని చెప్పినా పార్టీ తరఫున కానీ మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, రానున్న కాలంలో మా గ్రామాభివృద్ధికి మరి వారు కూడా ఇచ్చే సహాయాన్ని మేము అందుకుంటూ పార్టీలో మేము ముందు వరుసలో వారు ఏ పని చెప్తే పని చేసి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను. సర్పంచ్ మా వైపు నేను కౌరు భాస్కర్ బాబు. అలాగే నాకు రామానాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి కూడా ఆయన అంటే చాలా అభిమానం నాకు. మేము పార్టీలకు అతీతంగా ఇక్కడ మన పాలకొల్లు నియోజకవర్గంలో ఆయన మామూలు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎందుకు కూడా పోటీ చేసినా కూడా రామానాయుడు గారే ఎమ్మెల్యే ఇక్కడ. అది మాకు అదృష్టం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రంలో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కాపు క్లబ్ సభ్యులు దేవరపు దుర్గా శంకర్ సౌజన్యతతో బాదం పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు అధ్యక్షులు రావడి సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని బాదం పాలు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రతి సోమవారం మరియు కార్తీక పౌర్ణమి నాడు బాదం పాలు పంచిపెట్టడం మంచి విషయమని, ఈ కార్యక్రమమే కాకుండా కాపు క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు క్లబ్ సభ్యులు అభినందించారు. మరో ముఖ్య అతిథి గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో బాదం పాలు పంపిణీ చేయడమే కాకుండా క్లబ్ ద్వారా మెడికల్ క్యాంపులు, పేద విద్యార్థులకు ఆర్థిక సహకారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సహాయం చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన అధ్యక్షులు జక్కంపూడి మదన్ మరియు క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జక్కంపూడి మదన్ మరియు సభ్యులు లంకలపల్లి కగారాజు, నూకల సత్యనారాయణ, వినుకొండ శేషాద్రి, గంధం యేసుపాదం, గుండుమోగల వీరస్వామి, ఎర్రంశెట్టి వెంకటరత్నం, కర్ర నరసింహారావు, కంచుస్థలం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పంచారామ క్షేత్రాలైనటువంటి క్షేత్రాల్లో పాలకొల్లు ప్రసిద్ధి చెందింది క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం. మరి ఈ దేవస్థానానికి కార్తీక మాసం సందర్భంగా అనేక వందల మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. మరి భక్తుల సౌకర్యార్థం పాలకొల్లు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పాలు వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ క్లబ్బు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. అదేవిధంగా గత వారం సోమవారం నాడు 4,000 నుంచి 5,000 మందికి పెనుమాక రామ్మోహన్ రావు గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క పాలు వితరణ జరగడం, అలాగే ఈ వారం
ఉల్లంపారు వాస్తవులైనటువంటి దేవర ప్రసాద్ గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క పాలు వితరణ 4,000 నుంచి 5,000 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి జక్కంపూడి మదన్ గారికి, అలాగే కాపు క్లబ్ గవర్నర్ అయినటువంటి పెనుమగ రామ్మోహన్ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. మరి పంచారామాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది, వేలాది మంది భక్తులు దీక్ష చేస్తూ ఇలాగా స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. మరి ఆ ఉపవాస దీక్షలో ఉండే భాగంగా మరి మా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ కాపు సర్వీస్ క్లబ్ అనేవారు ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఈ భక్తుల సౌకర్యార్థం ఉచిత బాదం పాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గతంలో మరి ప్రతి సోమవారం కూడా మా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ మెంబర్లు ఒక్కొక్కరుగా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గత పౌర్ణమి రోజుని మా క్లబ్ ప్రెసిడెంట్ గారైన జక్కంపూడి మదన్మోహన్ గారు కుటుంబంతో సుమారు 10,000 మందికి మరి ఆ రోజు బాదం పాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మరి ప్రముఖ పాల వ్యాపారి అయిన దేవరపు బాలశంకర్రావు గారికి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ ఉచిత బాదం పాలు పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మరి మా క్లబ్బు మెడికల్గాను, ఇటు ఎడ్యుకేషన్ గాను, అలాగా ఎకనామికల్గా పూర్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ సమాజంలోని ఒక సామాజిక దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఆ సేవా కార్యక్రమాలే కాకుండా ఒక భక్తి, ఒక సనాతన ధర్మం మీద అన్నీ కూడా ఒక తాటి మీద తేవడానికి భాగంగా దాంట్లో సర్వీస్ కార్యక్రమాలతో పాటు ఈ ఉచిత బాదం పాలు పంపిణీ కార్యక్రమం అనేది కూడా 4 సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మా పాలకొల్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైన రావాడ సతీష్ గారు, అలాగే మా గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్ అయిన పోతాబత్తుల సత్యాన్ని గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఓ నమ శివాయ. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి గుడికి వచ్చిన భక్తులకి, అలాగే ఉదయం నుంచి కూడా ఉపవాసాలతో దీక్షలో ఉన్న భక్తులందరికీ కూడా యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ తరఫున ఉచితంగా బాదం పాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి క్లబ్ స్థాపించిన 4 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్తీక మాసం 4 సోమవారాలు కూడా ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క డోనర్ తోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ రోజున మరి యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చి దాత అయినటువంటి మన దేవరపు దుర్గాశంకర్ గారికి మా యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ పాలకొల్లు ప్రెసిడెంట్ అయిన రావాడ సతీష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా చేసే కార్యక్రమాలన్నీ ఉన్నప్పటికీ కూడా మరి డివోషనల్గా కూడా మరి మా సంస్థ నుంచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి సుమారు 20,000 రూపాయలు ఖర్చుతోటి, అలా ఈ ఒక్కరోజే కాకుండా కార్తీక మాసం 4 సోమవారాల్లో కూడా ఒక్కొక్క సోమవారం నుంచి 20,000 నుంచి 25,000 రూపాయల వ్యవధితోటి మరి ముందుకొచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కాపు క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా పెనుమగ రామ్మోహన్ గారికి, మదన్ గారికి, ఇంకా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం క్షీరారామలింగేశ్వర స్వామి కార్తీక మాసంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారం వారం బాదం పాలు వితరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ వారం మాకు అవకాశం వచ్చింది, క్షీరారామలింగేశ్వర స్వామి దయ వల్ల మాకు అవకాశం వచ్చింది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మదన్ గారికి, యూకేఎన్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు మంత్రి కార్యాలయంలో రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా అనుకున్నాను. జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్.
రామ్మూర్తి నాయుడు గారు జోహార్ రామ్మూర్తి నాయుడు గారు మధ్యలో అన్న చేయరు మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరులు మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క అకాల మరణానికి పాలకొల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరి చింతిస్తూ ఆయన యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో జ్వాలా తోరణం వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొనడం విశేషం. అంటే కుమారస్వామి వల్ల ఈ ఆత్మలింగా ఐదు కూడా చెల్లించే కదండి. ఆయనది జన్మ నక్షత్రం పుట్టిన నక్షత్రం అన్నమాట. మనకి ఇవ్వబడింది అన్నమాట. కింద ఇవి రోట్లో పడేలా అలా వెనక్కి వెళ్ళి రెండు రాంబాబు బ్రహ్మణముపహరతే ముఖే తయా సంతత శ్రీరస్వ నిత్య శ్రీర
పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకులు మన క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి జ్వలాతోరణ కార్యక్రమ మహోత్సవం నిర్విఘ్నంగా జరిగింది. అందరూ అంటారు అసలు మామూలుగా కార్తీక పౌర్ణమి రోజునే జ్వలాతోరణం అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ కృత్తికా నక్షత్రంతో కూడినటువంటిది మాత్రమే జ్వలాతోరణం ఇక్కడ మనకి పాలకులు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చేయడం జరుగుతుంది. పూర్వం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం అది. అసలు ఈ జ్వలాతోరణానికి గల కారణం ఏమిటి అని అడిగితే, పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించిన తర్వాత కొన్ని నిమిషాలు యోగ నిద్రలోకి వెళ్ళేటైన ఆ వెళ్ళటం చూసినటువంటి పార్వతీదేవి అగ్నికి ప్రదక్షిణ చేస్తాను అని చెప్పేసి ఆవిడ మొక్కుకున్నారట. అగ్ని ఎవరి స్వరూపంలో ఉంటుందా అని అడిగితే, అగ్ని యొక్క గర్భంలో పుట్టినటువంటి వ్యక్తి కుమారస్వామి వారు కాబట్టి అగ్నికి అధిష్టాన దేవత అయినటువంటి కుమారస్వామి వారిని తలుచుకుంటూ 3 సార్లు అగ్ని చుట్టూ హోమగట్టం చుట్టూ తిరిగారట ఆవిడ. దానికోసం అని చెప్పేసని పరమేశ్వరుడు కూడా ఆవిడ చుట్టూ తిరగటం వల్ల ఈ కార్తీక మాసంలో జ్వలాచరణంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా తిరుగుతూ ఉంటారని చెప్పేసని చెప్పడం జరుగుతోంది. ఈ జ్వలాతోరణంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారితో పాటుగా తిరుగుతారో వాళ్ళకి ఎటువంటి యమకంకర బాధలు లేకుండా చూస్తారని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పారట. దానికోసం చెప్పేసి కార్తీక మాసంలో జ్వలాతోరణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఇది అయిన తర్వాత కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ కార్తికేయుడికి సంబంధించినటువంటి పూజ అంతా కూడా చేసి స్వామివారికి శనగలు నైవేద్యం పెట్టడం. ప్రతిరోజు ఏం చేస్తారంటే ఉడకపెట్టినటువంటి శనగలు నైవేద్యం పెడతారు. కానీ పచ్చి శనగలు మాత్రమే ఇవాళ ఉడకపెట్టినటువంటి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయకూడదని చెప్పేసినటువంటిది మనకి పూర్వం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం. కాబట్టి పచ్చి శనగలు స్వామివారికి నివేదన చేసి అవి మాత్రమే భక్తులకి ప్రసాదం కింద పెట్టడం అనేటువంటిది జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా స్వామివారికి జరిపించేటువంటి ఆ కృత్తికా నక్షత్ర జ్వలాతోరణం కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శ్రీ స్వామివారి ఆలయంలో జలాతోరణ ఉత్సవం జరిగి ఉన్నది. మరి ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి యొక్క జలాతోరణం యొక్క వీక్షించి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగి ఉంది. అలాగే వారి యొక్క ఇబ్బందులు లేనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. నిన్న కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగి ఉన్నది. వారికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం వల్ల ఎంతో సంతోషించి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది.